మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని స్థానిక వివేకానంద విద్యాలయం శుక్రవారం సైన్స్ ఫేర్ కార్యక్రమం సంబరాల వేదికగా మారింది. పాఠశాల ప్రిన్సిపల్ రామ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఫేర్ డే విద్యార్థుల మేధస్సుకు నిలువుటద్దం పట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజ్రెడ్డి, రామాయంపేట ఎఫ్ఆర్ఓ విద్యాసాగర్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల నమూనా వైజ్ఞానిక పరికరాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాము తయారు చేసిన పరికరాలు పనిచేసే విధానాన్ని, వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను విద్యార్థులు అతిథులకు మరియు తల్లిదండ్రులకు అనర్గళంగా వివరించారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, అటవీ సంపద వృద్ధి, ఆధునిక సాంకేతికతపై విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామ్కుమార్ మాట్లాడుతూ 2 రోజుల పాటు ఈ సైన్స్ ఫేర్ కొనసాగుతుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. పట్టణ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై పిల్లల విజ్ఞానాన్ని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాం. మరి ఈ సంవత్సరం ఒక రోజు ముందు నుండే ఈ కార్యక్రమాన్ని చాలా పాఠశాలల్లో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం నిజంగా అభినందించాల్సినటువంటి అంశం. మరి సుమారు ఈ ఒక పాఠశాలలోనే 200 ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. మరి దీని వెనుక ఉపాధ్యాయుల యొక్క కృషి ఉంది. మరి గౌరవ ఎంఈఓ గారి యొక్క ప్రోత్సాహం, మేనేజ్మెంట్ యొక్క ప్రోత్సాహంతో చాలా అద్భుతంగా ఈరోజు వైజ్ఞానిక ప్రదర్శనను ఈ వివేకానంద పాఠశాలలో నిర్వహించినందుకు నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ సైన్స్ దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే విద్యార్థుల్లో ఒక శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరిని వృద్ధి చెందించాలనేటువంటి ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న ఏర్పాటు చేసుకునే విధంగా అవకాశం కల్పించింది. మరి ఈరోజు మన జిల్లాలో ముఖ్యంగా మొన్న జరిగినటువంటి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 4 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికవ్వడం నిజంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషికి అది అద్దం పడతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 21 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికైతే కేవలం మెదక్ జిల్లా నుండే 4 ప్రాజెక్టులు ఈరోజు జాతీయ స్థాయికి ఎంపికవడానికి గల కారణం మరి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అధికారుల యొక్క కృషి ఫలితంగా విద్యార్థులు బాగా రాణిస్తూ ఉన్నారు. మరి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ గారు, మన ఇండియన్ సైంటిస్ట్, రామన్ ఎఫెక్ట్ను పరిచయం చేసినటువంటి రోజు. మరి విద్యార్థులు మరి రామన్ యొక్క ఆశయాలకు అనుగుణంగా స్ఫూర్తిని పొంది భవిష్యత్తులో భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జిల్లా ప్రజలందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము.